ఈరోజు రెసిపీ మటన్ మసాలా కర్రీ. ఫస్ట్ మనం మసాలా ప్రిపరేషన్ కోసం ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక ఎండు కొబ్బరి, నువ్వులు, దాల్చిన చెక్క, లవంగాలు, సాజీరా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. లాస్ట్కి కొంచెం జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకొని చల్లగా అయిన తర్వాత మిక్సీ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ తీసుకొని నీట్గా కడిగిన మటన్ని అందులో వేసుకొని అందులో నుంచి వాటర్ రిలీజ్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకొని వాటర్ అంతా ఎవాపరేట్ అయిన తర్వాత మళ్ళీ కొన్ని వాటర్ పోసుకొని విజిల్ పెట్టుకోవాలి. ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు మటన్ని మంచిగా కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ ఇంకో ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్, కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఆనియన్స్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి మళ్ళీ కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకొని ఇప్పుడు ఉడకపెట్టుకున్న మటన్ని వాటర్తో సహా ఇందులో వేసేసేయాలి. మంచిగా మిక్స్ చేసి కొద్దిసేపు ఆనియన్స్తో పాటు మటన్ని మంచిగా కుక్ కానివ్వండి. కొంచెం బాయిల్ అవుతున్నప్పుడు ఇందులోకి కారం, సాల్ట్, పసుపు, వేసుకొని మంచిగా ఒకసారి మిక్స్ చేసేసి కుక్ కానివ్వండి. ఒక 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత మిక్సీ చేసుకొని పెట్టుకున్న మసాలా పేస్ట్ని ఇందులో వేసేసేయాలి. వేసేసి మంచిగా మిక్స్ చేయాలి. ఇప్పుడు గ్రేవీని కొంచెం అడ్జస్ట్ చేసుకొని కొన్ని వాటర్ పోసుకోవాలి. ఒక 5-10 మినిట్స్ మంచిగా ఉడకనిచ్చిన తర్వాత కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకొని ఇంకో 5 మినిట్స్ ఉడకనిస్తే అంతే, టేస్టీ మసాలా మటన్ కర్రీ రెడీ. ఇది బగారా రైస్తో సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది.